ఆ రోజు హనీ మా చేతుల్లో నుంచి జారిపోయినప్పుడు హనీని పట్టుకోవడం కోసం నేను మొదలుపెట్టిన పరుగు ఇప్పటి వరకు ఆపలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత నీ వలన ఆపాను. అవునంజలి, నువ్వు గనక హనీ ఫోటో చూపించకపోతే నా హనీ బతుకుందన్న నిజాన్ని నేను తెలుసుకునేవాడినే కాదు. నా లైఫ్లో ఒక అద్భుతం జరగడానికి కారణం నువ్వు. నీ వల్లనే నా హనీని నేను దక్కించుకోగలిగాను, నా మరదల్ని నేను బతికించుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. అంటే ఇప్పుడు అర్జున్ బావకి ఇద్దరు మరదలు అన్నమాట. ఒకరు హనీ, ఇంకొకరు అంజలి. గంతేనా? అవును, ఏదైతేనే హనీ ప్రాణాలతో ఉందన్న విషయం తెలిసినప్పటి నుంచి నా ప్రాణం లేచొచ్చినట్టయింది. అవునంజలి, ఇన్నాళ్ళు నేను బతికింది వేరు, ఈ రోజు నుంచి నేను బతకపోయేది వేరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నీ మనస్సు నిండా తన రూపమే ఉన్నప్పుడు నీ మనసులో నాకెందుకు చోటుంటుంది బావా? నీ హనీ మిత్రవిందల చేతుల రూపంలో నేను వెంబడిస్తుందేమో. హనీ అమ్మ రాగానే నేను ఈ దునియా నుండి తప్పుకుంటా. అంజలి, ఏంటి అలా డల్గా ఉన్నావు? నేను చూడు ఎంత సంతోషంగా ఉన్నాను. అవును బావా, నువ్వు దేశం నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తే ఈ రోజున్నంత ఖుషిగా ఎప్పుడూ లేవు. అవునంజలి, నువ్వు కూడా హ్యాపీగా ఉండు. నా సంతోషమే నీ సంతోషం అంటావు కదా. అది ఎప్పటికీ నిజమే బావా. నీ సంతోషమే నా సంతోషం. అంజలి, హనీ గుర్తులు ఎంత బాగున్నాయి కదా. ఈ పాదాలు ఇప్పుడు మువ్వల పట్టీలతో ఎంత అందంగా ఉన్నాయో ఏమో. ఇదిగో తీసుకో. అయ్యో బావా, చేచారింది. తప్పైంది బావా, మాఫ్ చేయవా. నేను కావాలని చేయలేదు బావా. వెంటలు దాన్ని జర భద్రంగా పట్టుకోవాలి కదా. దేవుడా, గీతంతా నా వల్లే జరిగింది. నన్ను క్షమించు బావా. అన్ని ఐటమ్స్ను ఒకేసారి పట్టుకునేలా చేసి నేనే మిస్టేక్ చేశాను అంజలి. లేదు బావా, లేదు. తప్పంతా నాదే. నా వల్లే ఇవన్నీ బయటికి తీసినావు. లేకుంటే భద్రంగా ఉంచుకునేవాడివి. పర్వాలేదులే అంజలి, నువ్వేం బాధపడకు. దేవుడా, చూసావా అంజలి, బాటిల్ కింద పడినా నా హనీ పేరు మాత్రం అలానే ఉంది. హనీ ఎక్కడున్నా క్షేమంగా ఉండి తొందరలోనే తిరిగి వస్తుందని నా మనసు చెప్తోంది. డాడీ, చెప్పమ్మా. అది 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 బ్రతికే ఉందంట డాడీ.
చిచి, ఆ మాట వింటుంటే చెవుల్లో చెవుల్లో సీసం పోసినట్టుంది డాడీ. అది నిజంగా బ్రతికే ఉంటే డాడీ చెప్పు చెప్పు డాడీ. ఆ బామ్మర్దిగాడు దాని ఫోటో తెచ్చి నా మొహంలో పెడుతూ హనీ బ్రతికే ఉంది అంటుంటే ఒళ్ళు మండిపోయింది డాడీ. నువ్వు త్వరగా ఫోన్ చేయి, కనుక్కో, ఇప్పుడే కనుక్కో. లేదమ్మా, అది బ్రతికే సమస్య లేదు. ఇప్పుడే తేల్చి చెప్తానుండు. అది బతికే సమస్య లేదు. ఇప్పుడే తెలుస్తాను. రేయ్, ఎక్కడ తెచ్చారా? దాని ఇల్లు ఎక్కడో కనుక్కోమని చెప్పు. ఈ ఏరియానా? ఓకే, అవసరమైతే ఫోన్ చేస్తాను. అమ్మా, దానిలు దగ్గరలోనేనట. 2 నిమిషాల్లో అది చిన్నప్పుడే చనిపోయిందన్న వార్త నీకు వినిపిస్తాను. పదమ్మా. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ సావిత్రిల వర్ధంతికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హనీ ఎవరా అని రాష్ట్రమంతా ఒకటే ఉత్కంఠ. రాజశేఖర్ సావిత్రిల వర్ధంతి వారి వారసురాలు హనీ చేతుల మీదుగా జరగాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. లోపలెవరు? త్వరగా బయటికి రండి. ఏయ్, తలుపు తీయండి. ఏయ్, ఎవరే? తీయండి. ఏయ్, రావే రావే బయటికి. ఏయ్, బాబు మీరా? ఏందయ్యా, కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా. హ్మ్. అవన్నీ తర్వాత. ఆ రోజు దాన్నేం చేశావు? అదే ఆ హనీ. ఛీ, మా అన్నయ్య కూతుర్ని ఏం చేశావు? చెప్పు. చెప్పు. చంపేశావు కదూ? సంపేశానయ్యా. ఆ రోజే చెరువులో వేసేశాను కదా. చూసావా? అదమ్మా, అది చచ్చిపోయింది. చెప్పలేదు? ఏయ్, నిజంగానే దాన్ని చంపేశావు కదూ? నా తల్లి మీదొట్టమ్మా, చచ్చిపోయింది. నిజం చెప్తున్నానమ్మా. అయితే అది చచ్చినట్టే కదా? చచ్చింది కదా? అవునమ్మా, సచ్చిందమ్మా. నిజం చెప్పు. చెప్పవే, చెప్పు. చంపేస్తా. నీ చూపు మాట అంత తేడాగా ఉంది. పొయ్యి తీసి పాతేస్తా. చెప్పు. నిజం
నిజం చెప్పు. చెప్పవే, చెప్పు. నిన్ను చెప్పవే, చెప్పు. లేదంటే ప్రాణం తీసేస్తా. చెప్పవే. చెప్తావా లేదా? చెప్తానమ్మా. ఆ అమ్మాయి చచ్చిపోలేదమ్మా. ఏంటి, చచ్చిపోలేదా? కనకం, కనకం, మీరేంటి బాబు ఇక్కడ ఉన్నారు? నువ్వేంటి ఇక్కడ? బతుకమ్మ పండగ కదా, పూలు తీసుకెళ్దామని వచ్చాను బాబు. ఏయ్, నువ్వు ఆపు. నువ్వు చెప్పు, ఏం చేసావు అయితే దాన్ని? అదెక్కడుంది ఇప్పుడు? ఆ రోజు సంపేద్దామని తీసుకెళ్ళా, కానీ కానీ డాడీ, అది బ్రతికే ఉంది. అమ్మ రవి, రవి, దేవుడా, ఏ దరిద్రమైన వార్త ఈ చెవులతో వినకూడదని 20 సంవత్సరాల నుండి అనుకుంటున్నాను. ఆ వార్తే విన్నాను. అది బ్రతికే ఉంది డాడీ, బ్రతికే ఉంది. అది ఎక్కడుంది? ఏం చేస్తుంది? అది ఇప్పుడు నా అంత అయి ఉంటుంది కదా? అయ్యే ఉంటుంది. అది ఎక్కడున్నా పట్టుకోవాలి డాడీ. ముక్కలు ముక్కలు చేసేయాలి. ఏదో ఒకటి చేయి డాడీ, ఏదో ఒకటి చేయి. ఏయ్, చెప్పవే, అదెక్కడుంది? అదెక్కడుందో నీకు తెలుసు కదా? ఎక్కడ పడేసావు దాన్ని? ఇప్పుడు ఎక్కడుంది అది? చెప్పు. అబద్ధాలు చెప్పావో ప్రాణాలు తీసేస్తాను. అయ్యా, అది ఆ అమ్మాయి ఎవరో కాదయ్యా, మన వాసుదేవన్న బిడ్డయ్యా. ఓ గాడ్, దేవుడా, డాడీ, ఆ దరిద్రమే, ఆ శివంగి, చిచి, పెద్ద నాన్న కూతురు. ఛీ, ఇన్ని రోజులు మన ఇంట్లో రాణిలా బతుకుతుంది. నా బిడ్డ రాజశేఖర్ బాబు బిడ్డ ఇందిరమ్మ మనవరాలా? అమ్మా,
తల్లి అంజలి అమ్మా అంజలి రేయ్! ఎక్కడికరా వెళ్తున్నావు? అయ్యా నా బిడ్డ కాదు కాదు రాజశేఖర బాబు బిడ్డని లోకానికి చెప్పాలయ్యా. ఆ వార్త విని ఇందిరమ్మ మనసు పొంగిపోవాలయ్యా. ఏంట్రా పులకరించేది? ఆ ఆవిడతో చెప్తావరా? బాబు ఏయ్ చంపేస్తా. నీ నోట్లో నుంచి మాట బయటికొస్తే నీ కూతురు కాని కూతురు, అల్లుడు కాని అల్లుడు కాని బూడి తెప్పుతారు. రేయ్! పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాను. ఈ వార్త నీతోనే సమాధి కావాలి. కొంచెం తేడా వచ్చినా కొరివి పెట్టేస్తాను అనుకుంటున్నారు. అయ్యా చెప్పనయ్యా, నా బిడ్డని ఏమీ చెయ్యొద్దయ్యా. నేనెవరికి చెప్పనయ్యా, చెప్పను. రే ముసలోడా, ఆ రోజు నీ పెళ్ళామేంటి నీ బిడ్డ కాదు అంటే పెద్ద రోషం పొడుచుకొచ్చిన దానికి ఓ ఊగిపోయింది ఎందుకురా? ఆ? నా బిడ్డ పుట్టగానే చనిపోయిందమ్మా. ఆ బిడ్డే ఈ బిడ్డని నా యశోదకి చెప్పి పెంచుకున్నామమ్మా, పెంచుకున్నాం. రై వాసుదేవయ్య, విను. నీ గొంతు పెకిలిందో 2 గొంతులు మూగపోతాయి. విషయాన్ని గొంతులో పెట్టుకుని చస్తూ బతుకుతావో, లేకపోతే నీకు ప్రాణప్రదమైన 2 ప్రాణాలు తీసుకుంటావో నీ ఇష్టం. లేదయ్యా లేదు, నేనెవ్వరికి చెప్పనయ్యా, చెప్పను. మీకు దండం పెడతాను, వాళ్ళని ఏం చెయ్యొద్దు బాబు, ఏం చెయ్యొద్దు. రామ్మా. అంత సర్వనాశనం అయిపోయింది డాడీ. ఆ బామ్మర్ది గాడికి ఇందిరమ్మకి నిజం తెలిస్తే దాన్ని ఇంట్లో కాదు నెత్తి మీద పెట్టుకొని మరీ పూజలు చేస్తుంది. అది చూసి నేను బ్రతకలేను డాడీ, నేను బ్రతకలేను. అమ్మా ఏంటో మాటలు? దాన్ని బతకకుండా చెయ్యాలి కానీ మనం చావడం ఏంటమ్మా? అవును, నేను చావడం ఏంటి? దసరా లోపు దాన్ని వెంటాడి చంపేస్తా. అది ఈ దసరాకి అమ్మోరికి బలిస్తాను. శభాషమ్మా, అది స్పిరిట్ అంటే. పెద్దనాన్న సావిత్రి పెద్దమ్మలతో కలిపి దానికి పిండం పెడతాను. శభాష్, అది స్పిరిట్ అంటే. అమ్మా, దసరాకి పొట్టేళ్ళు కాదు, ఈ పొగరుబోతు శివంగిని బలివ్వాలి. పద. శుక్రవారం లక్ష్మి మా ఇంటికొస్తే కుంకుమ భరణితో నేనెదురుకుందో. శుక్రవారం లక్ష్మి మా ఇంటికొస్తే కుంకుమ భరణితో నేనెదురుకుందో. శనివారం లక్ష్మి మా ఇంటికొస్తే శనిగ పూరైకతో నేనెదురుకుందో. శనివారం లక్ష్మి మా ఇంటికొస్తే శనిగ పూరైకతో నేనెదురుకుందో. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాను. ఈ వార్త నీతోనే సమాధి కావాలి. కొంచెం తేడా వచ్చినా కొరివి పెట్టేస్తాను అనుకుంటున్నారు. నీ గొంతు పెకిలిందో 2 గొంతులు మూగపోతాయి. విషయాన్ని గొంతులో పెట్టుకుని చస్తూ బతుకుతావో, లేకపోతే నీకు ప్రాణప్రదమైన 2 ప్రాణాలు తీసుకుంటావో నీ ఇష్టం. నీ నోట్లో నుంచి మాట బయటికొస్తే
నీ కూతురు కాని కూతురు, అల్లుడు కాని అల్లుడు కాని బూడిద అయిపోతారు. ఓ అయ్యా, అల్లుడి బిడ్డ బయలుదేరిండ్రా లేరా?